ఒక పల్లెటూరిలో ఉదయం. తూర్పున ఉదయించిన సూర్యుడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. రామయ్య తన ఇంటి ముందు కూర్చొని దీర్ఘంగా పుస్తకం చదువుతున్నాడు. రామయ్య భార్య లక్ష్మి మజ్జిగ గ్లాసు రామయ్య చేతికి అందిస్తూ, రామయ్య గారు, ఇంకా ఇంత తెల్లవారక ముందే చదువులో మునిగిపోతారా? మీ వయసుకి ఇంత ఆసక్తి ఉండడం చూశాక నాకు కూడా చదవాలన్న కోరిక కలుగుతుంది. చదువు వయసు చూస్తుందా లక్ష్మి? బుద్ధి పెరిగేది చదువుతోనే. మనకెప్పుడు నేర్చుకోవాలని తపనుంటే అప్పుడే మొదలు పెట్టచ్చు. తప్పే ఉంది. ఇంతలో బాలరాజు ఘనంగా ఊరిలోకి ప్రవేశిస్తాడు. కొత్తగా ₹1,00,00,000 విలువగల పంట విక్రయించిన పంటదారుడు. గ్రామస్తులందరూ కూడా అతన్ని మెచ్చుకుంటారు. అందరూ చూస్తున్నారా? ఈ ఊళ్ళో నాకన్నా ధనవంతుడు ఎవడైనా ఉన్నాడా? నాకున్నంత ధనము డబ్బు ఎవరి దగ్గరైనా ఉందా? చెప్పండి. బాలరాజు, నీ కృషిని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఒక్క మాట చెప్తాను. ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు, వినయంతో ఉండేవాడే నిజంగా గొప్పవాడు. అది గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకున్నప్పుడే నీ అడుగుల విజయం వైపు వెళ్తూ ఉంటాయి. ఆహా, మీరెప్పుడూ గుణగణాలే మాట్లాడతారు, కానీ ఈ కాలంలో ధనం లేకపోతే ఎవ్వరు లెక్క చేయరు. బాలరాజా, నీ గొప్పతనం నీ గర్వంలో కాదు, నీ మంచితనంలో ఉంది. అది మర్చిపోకు. ఇంతలో దేవి వస్తుంది, బాలరాజు భార్య. రామయ్య గారికి నమస్కారం. మీరు చెప్పే మాటలు విని నేను చాలా నేర్చుకున్నాను. మా ఆయన కూడా మీ మాటలు విని మంచి మార్గంలో నడవాలని నా ఆశ. అమ్మా, నీలాంటి వాళ్ళే ఇంటిని నిలబెడతారు. కానీ నీ భర్త చిన్న గర్వం వదిలితే మహానుభావుడవుతాడు. ఇంతలో గ్రామానికి రఘు అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇక్కడ రామయ్య గారెవరు? నేనే రామయ్య. ఏంటి రఘు విషయం? మీరింతకు ముందు ఒక పల్లెని రక్షించారు కదా. మీరు కాపాడిన గొప్పతనానికి గాను ప్రభుత్వం వాళ్ళు అభిమాన సభ పెట్టారు. మీరు వెళ్ళి పురస్కారం తీసుకోవాలట. అయినా దీనికి పురస్కారం ఏంటి? ఈ రామయ్య ఎప్పుడూ మౌనంగా ఉండే ఒక ముసలివాడు. ఈ ముసలాడికి పురస్కారమా? ఈయన చేసిందేమి గొప్ప పనేం కాదు. నేనైతే రోజు 10 మందికి విందు పెడతాను. అక్కడే ఉన్న ఊరి పెద్ద రఘురామయ్య. బాలరాజు, నీ దానంలో గర్వం ఉంది, కానీ రామయ్య గారి సహాయంలో మంచి గుణం ఉంది. దానికి తోడు అతను మంచి మనసుతో పనిచేశాడు. అందుకే ఆయన మానవతా దేవుడయ్యాడు. గర్వం మనలో ఉండకూడదు బాలరాజు. గర్వంతో మనం గొప్పవాళ్ళమవుతాం అనుకుంటాం, కానీ లోపల మనల్ని మనం కోల్పోతాం. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడడం వల్ల బాలరాజు పొలం మునిగిపోతుంది. ఒకరోజు బాలరాజు రామయ్య దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి అయ్యా. ఏమైంది బాలరాజు, అంత దిగాలుగా ఉన్నావు? నేను మోసపోయానయ్యా. అప్పట్లో నాకు ఎక్కువ డబ్బుండటం వల్ల నా అమాయకత్వాన్ని చూసి కొంతమంది లోతట్టు ప్రాంతంలో ఉన్న భూమిని నువ్వే కొను బాలరాజు. ఆ భూమిని కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, ఊళ్ళో అందరూ నీ పేరు గొప్పగా చెప్పుకుంటారనేవాళ్ళు. అలా అనగానే నాకున్న మంచి భూమిని అమ్మేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న భూమిని కొనుక్కున్నాను. ఇప్పుడు వర్షాలు పడ్డం వల్ల నా భూమి మొత్తం నీటితో నిండిపోయింది. వేసిన పంట అంతా మునిగిపోయింది. ఇప్పుడు నష్టాల పాలయ్యాను. అది నువ్వు కావాలని చేయలేదు కదా బాలరాజు. నువ్వేమీ బాధపడకు. కొంచెం ఓపిగ్గా ఆలోచించు. సరైన నిర్ణయం తీసుకో. రామయ్య గారు, నాకిప్పుడు అర్థమైంది. ధనము ఆస్తులు ఉండొచ్చు, కానీ గర్వం వదలకపోతే మనుషుల మనస్సుల్లో మనం చోటు దక్కించుకోలేం. అలాగే మా ఆవిడ చాలాసార్లు చెప్పేది, కొంచెం నిదానంగా ఆలోచించండి, ఓపిగ్గా వేచి చూడండి అని చిలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉంది. కానీ నేను వింటేగా. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు రామయ్య గారు. బాలరాజు, నువ్వు ఇలా మాట్లాడడం సంతోషంగా ఉంది. ఇది నాకు చాలు. నీలో జరిగిన మార్పు నువ్వు గమనించావు. మానవత్వమే గొప్పది, కానీ గర్వం కాదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పంట నాశనమైందని కాదు, మా ఆయన మారాడు అని. ఈ రోజు నాకు నిజమైన పండుగ రోజు. నా భర్త మారిన రోజుది. ఇప్పుడేం చేయాలో చెప్పండి రాఘవయ్య గారు. నీ పొలంలో లోతట్టు ప్రాంతం ఉంది కదా, ఓ పంచే. నీ పొలంలో చెరుకు పంట వేయి. చెరుకు పంట వేయటం వల్ల ఎన్ని నీళ్లు పొలంలో చేరినా పంట నాశనం అవ్వదు. అలాగే చెరుకు పంట ఊళ్ళో ఎవ్వరూ వేసే అవకాశం లేదు. కాబట్టి లాభాలు మొత్తం నీకే వస్తాయి. చాలా మంచి సలహా ఇచ్చారు రామయ్య గారు. ఒక విషయం చెప్తాను విను బాలరాజు.
మనం చేసే ప్రతి పనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మన జీవితంలో చెడు ఎదురయ్యేటప్పుడు డీలా పడిపోకూడదు. మనకు జరిగిన దాంట్లో మనం ఏం తప్పు చేశామో ఆ తర్వాత అదే తప్పు జరగకుండా చూసుకోవాలి. ఇదే కదా మనకు జీవితం నేర్పించేది. అలా కొన్ని రోజుల తర్వాత రామయ్య చెప్పినట్టు బాలరాజు పొలంలో చెరుకు పంట వేస్తాడు. అనుకున్నట్టుగానే మంచి లాభాలు అందిస్తాడు. బాలరాజు తన ఆస్తిలో కొంత భాగం గ్రామానికి దానం చేస్తాడు. పాఠశాల, దవాఖానా నిర్మాణం చేపడతాడు. అందరూ బాలరాజుని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. ఇప్పుడే నిజంగా నీవు రాజువయ్యావు బాలరాజు. వినయమే నన్ను మార్చింది. ఇప్పుడు నేను గర్వం లేని జీవితంతో బతుకుతున్నాను. ఊరి పెద్ద రాఘవయ్య, గర్వం లేని జీవితం అదే నిజమైన జీవితం. రామయ్య ఇంటి వద్ద ఉదయం సమయం బాలరాజు నడుచుకుంటూ వస్తూ, రామయ్య గారు, మిమ్మల్ని కలవకుండా నాకు రోజు మొదలయ్యేలా లేదు. మీ మాటలే నాకు మార్గదర్శకాలయ్యాయి. నీ మాటలు వింటుంటే గర్వం లేకపోయినా గర్వంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఊరి పెద్దరికం తీసుకునే నాయకుడు అయ్యావు. మా ఇంట్లో ఇప్పుడు ప్రశాంతతే కాని గొడవే లేదు. నా భర్త మారిన దగ్గర నుండి పిల్లలకు మంచి తండ్రి కూడా అయ్యాడు. నిన్న చూసి ఊరిలో అందరూ కూడా మారిపోతున్నారు బాలరాజు. మీ జీవిత కథను అందరూ వినాలని అనుకుంటున్నారు కూడా. బాలరాజు గ్రామంలో హై స్కూల్ నిర్మించిన సందర్భం సభ ఏర్పాటు చేశారు. నేను ఈరోజు ఎదిగిన వాడినైతే దానికి కారణం డబ్బు కాదు. రామయ్య గారు నాకు చెప్పిన వినయం, మానవతా మార్గం చూపించారు. దీనికి అంతటికీ కారణం రామయ్య గారే. ఆ సభకు పొరుగు గ్రామాల నుండి అతిథులు, ఇతర రైతులు కూడా హాజరయ్యారు. వాళ్లకు బాలరాజు ఆదర్శంగా కనిపించాడు. బాలరాజు, మా ఊరికి నీలాంటి కొడుకు పుట్టినందుకు మా దీవెనలు నీతో ఉంటాయి బాబు. కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడే కొత్త సమస్య వచ్చింది. గ్రామంలో కరువు రావడం వల్ల పంటలు పండకపోవడం ప్రజలు భయపడుతున్నారు. బాలరాజు గారు, మేము పంటలు వేసాం కానీ వర్షం లేదు. ఈసారి బతికేదట్టా? నేను ఒంటరిగా ధనం కూడగట్టుకున్నాను కానీ ఇప్పుడు నా ధనం ఊరంతా సేవ కోసమే. నేను సంపాదించిన ధనంలో సగం ఊరి కోసం ఇస్తాను. పేద ప్రజల కోసమే పెట్టాలనుకుంటున్నాను. బాలరాజు తన పొలం పక్కనే చెరువు తవ్వించి అందరికీ ఉచితంగా నీరు పంపిణీ చేయడం ప్రారంభించాడు. రైతులు మళ్లీ ఆశతో తమ తమ పొలాలలోకి పనికి దిగుతారు. ఇదే నిజమైన నాయకత్వం. తన కోసమే కాదు, సమాజం కోసం జీవించటం. నువ్వు నన్ను మించిన వాడివయ్యో బాలరాజు. ఇది మీ ఆశీర్వాదంతోనే జరుగుతుంది రామయ్య గారు. నేను మీరు చెప్పిన దారిలో నడవటమే ఇప్పుడు చేస్తున్న పని. గర్వం లేని జీవితం ఎంతో ఆనందంగా ఉంది. బాలరాజు చేసిన మంచి పని వల్ల ఇప్పుడు ఊర్లో పిల్లలు పాఠశాలకు వెళ్లడం, యువత వ్యవసాయ శిక్షణ తీసుకోవడం మొదలవుతుంది. మొత్తానికి ఊరు మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఈ ఊరు ఎంతో మారిపోయింది. ఇది చూసి నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. మనం కేవలం ఊరి ప్రజలమే కాదు, కలిసికట్టుగా ఉన్న కుటుంబం. ఆ గ్రామం జిల్లాలలో మోడల్ విలేజ్ అవ్వడం, ప్రభుత్వ అధికారుల సందర్శన మొదలవుతుంది. మీరేనా బాలరాజు గారు? మీ ఊరిని మేము మోడల్ విలేజ్గా గుర్తించాం. మీరు చేస్తున్న సేవను చూసి మేము ఆశ్చర్యపోయాం. ఇది నా విజయమేమీ కాదు, మా ఊరి విజయం. మా బిడ్డలది, మా పెద్దలది, ముఖ్యంగా రామయ్య గారి మాటల ఫలితం. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. కానీ మనం గర్వంగా ఉండకూడదు. వినయంతో ఉండేలా మనం చూసుకోవాలి. బాలరాజు ఇప్పుడు నైతిక విలువలతో జీవించే ఒక ఆదర్శ యువకుడు. అతడి జీవిత మార్పు చూసి గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల ఊర్లు కూడా ప్రభావితమయ్యాయి. రామయ్య గారి ఉపదేశం, ఆయన గమనించిన జీవన దృక్పథం బాలరాజు జీవితాన్ని మార్చి ఊరిని వెలుగుల ఊరుగా మార్చింది. ఈ కథలోని నీతేంటంటే, గర్వం కలిగినవాడు ధనవంతుడవ్వచ్చేమో కానీ గర్వం లేనివాడు ఆదర్శవంతుడవుతాడు. వినయం, సేవా దృక్పథం ఉంటే జీవితం వెలుగులతో నిండుతుంది.